అవును, ఆయన మళ్లీ చెలరేగిపోయాడు. ఖాకీలపై దురుసు ప్రవర్తనతో అరెస్ట్ దాకా తెచ్చుకున్నారు. ఆ సినిమా అక్కడితోనే ఆగిందా అంటే అది కాదు. టోటల్ పార్టీ మొత్తాన్ని రోడ్డెక్కించి ఎగస్పార్టీ మీద యుద్ధం ప్రకటించేలా చేశారు. కౌశిక్ రెడ్డి ఎపిసోడ్ తెలంగాణలో మరోసారి అరెస్ట్ల సీజన్కి తెరతీసింది. టోటల్గా అటు కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాల్లో తేలియాడుతుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆందోళనతో ఉడుకెత్తిపోతోంది. నువ్వు కాకి అయితే నేను ఖద్దరు. బంజారాహిల్స్ గచ్చిబౌలి పిఎస్ లో హై టెన్షన్. కౌశిక్, హరీష్ అరెస్టులు, పీక్స్ లో పొలిటికల్ హీట్. బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ లీడర్ పాడి కౌశిక్ రెడ్డి మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు. తనదైన స్టైల్లో చెలరేగి ఖాకీలకే మంట పుట్టించారు. ఎన్నికల ప్రచారంలో ఆత్మహత్య చేసుకుంటానని ఒకసారి, అరికపూడి గాంధీతో నువ్వా నేనా అని తలపడ్డప్పుడు మరోసారి, బ్లాక్ బుక్ రాసిపెట్ట బస్తీమే సవాలని బెదిరించినప్పుడు ఇంకోసారి వార్తల్లోకి ఎక్కిన కౌశిక్ రెడ్డి ఇప్పుడు అంతకు మించి సెగరగిలించేశారు. బుధవారం పోలీసులతో దాదాపు బాహాబాహికి దిగినంత పనిచేసిన ఫలితం గురువారం ఆయన అరెస్టుకు దారితీసింది. రాఘవేంద్రతో హై పీక్స్ లో వాగ్వాదానికి దిగిన కౌశిక్ రెడ్డిని పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగంతో అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మందిపై కేసు నమోదైంది. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు చేరుకున్న పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి బంజారాహిల్స్ పిఎస్ కు తరలించారు. ఈ క్రమంలో నడిచిన హై డ్రామా టోటల్ తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. అరెస్టు విషయం తెలుసుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మరికొందరు బీఆర్ఎస్ నేతలు ఒక సందర్భంలో గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో హరీష్ రావును అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులు హరీష్ రావుకు మధ్య వాగ్వాదం జరిగింది. మేము దొంగలం కాదు, బాధ్యతాయుత ప్రజాప్రతినిధులం, భయపడేవాళ్లం కాదు, పారిపోయేటోళ్లం కాదు అంటూ నిలదీశారు హరీష్ రావు. కంప్లైంట్ చేయడానికి వస్తే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టినట్టు ఉంటా, మా మీద కేసు పెట్టలేదే. హరీష్ ను తరలిస్తున్న వాహనాన్ని సైతం అడ్డుకునేందుకు విఫలయత్నం జరిగింది. తర్వాత హరీష్ రావును వదిలేయాలంటూ గచ్చిబౌలి పిఎస్ దగ్గర నిరసన తెలిపారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు అనేక మంది బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ధర్నాకు దిగారు పిఎస్ ఎదుట. ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని, ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాపీల్ని చూపించలేదని మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలు. అక్రమ అరెస్టులు ఆపాలంటూ ఆందోళన చేశారు. దీంతో గచ్చిబౌలి పిఎస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నది, కేసు రిజిస్టర్ చేయండి, ఎఫ్ఐఆర్ నమోదు చేయండి అని అడిగినాడు చట్ట ప్రకారం. దానికే ఇవాళ నువ్వు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోతాం. ఇవాళ వందలాది మంది పోలీసుని ఆయన ఇంటి మీదకి పంపించినాం. దాన్ని ప్రశ్నించినటువంటి హరీష్ రావు గారిని, ఆయనను కూడా తీసుకొచ్చి ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నాం. పోలీస్ సర్వర్ డౌన్ చేయడం సిగ్గుచేటు, ఎప్పుడు ఎవరు చేయలేదు. కాబట్టి సర్వర్ డౌన్ చేసి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి వచ్చిన హరీష్ రావు గారిని కానీ, జగదీష్ రెడ్డి గారిని కానీ, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కానీ, మా యొక్క ప్రతిపక్ష నాయకుని కానీ ఇలా అవమానకరంగా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న దాన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి ప్రజల దగ్గర నుంచి సమాధానం దొరుకుతుంది. గచ్చిబౌలి పిఎస్ కు వెళ్లి హరీష్ రావును పరామర్శించారు ఎమ్మెల్సీ కవిత. ఈ సందర్భంగా కవితను మాత్రమే పిఎస్ లోకి అనుమతించారు పోలీసులు. కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వ్యక్తుల దగ్గర కంప్లైంట్ తీసుకునేటటువంటి ధైర్యం లేనటువంటి ప్రభుత్వం ఉల్టా మళ్ళా ఎమ్మెల్యేల మీద కేసులు పెట్టడం అంటే ఇది చాలా అన్యాయం. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా అణచివేతను ఎక్కువ రోజులు భరించదు. మీరు ఇట్లానే మా గొంతు నొక్కాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ అటు కౌశిక్ నుంచిన హైదరాబాద్ బంజారాహిల్స్ పిఎస్ దగ్గర సైతం ఉద్రిక్తత నెలకొంది. కౌశిక్ రెడ్డి భార్య శాలిని, బీఆర్ఎస్ నేతలు ఎర్రబెల్లి, వివేకానంద, లక్ష్మారెడ్డి అడ్వకేట్స్ తో కలిసి వెళ్లి పోలీసుల్ని నిలదీశారు. ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేసే హక్కు పోలీసులకు ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ వ్యాప్తంగా మనం చూస్తున్నాం, మానవ హక్కుల ఉల్లంఘన అనేది క్లియర్ గా జరుగుతుంది. కౌశిక్ రెడ్డి గారిని కలవడానికి మేము వచ్చినాము. కొత్త బిఎన్ఎస్ఎస్ రూల్లో అడ్వకేట్ ప్రెజెన్సీయే అరెస్ట్ చేయాలి, అడ్వకేట్కి ఇంటిమేషన్ ఇవ్వాలి.
అడ్వకేట్ లేని పక్షంలో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, విక్టిమ్ ఉన్నారో, కంప్లైంట్ ఉన్నారో వాళ్ళకి ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలి. సో అండ్ సో మిమ్మల్ని ఈ ఎఫ్ఐఆర్ మీద వీళ్ళు ఫిర్యాదు చేశారు, వీళ్ళు కంప్లైంట్ చేశారు మీ మీద, కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అట్లీస్ట్ అరెస్ట్ ఇంటిమేషన్ అడ్వకేట్ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ కావచ్చు ఇవ్వాలి. ఫోన్ ట్యాపింగ్ ఉదంతంతో అభియోగాలు ఎదుర్కొంటోన్న మాజీ మంత్రి హరీష్ రావుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఆయనపై నమోదైన కేసు విషయంలో అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కానీ తదుపరి దర్యాప్తు చేపట్టవచ్చని పోలీసులకు అనుమతిస్తూ సహకరించాలని హరీష్ రావుకు సూచిస్తూ ఆదేశాలిచ్చింది హైకోర్టు. సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్కి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. కానీ హరీష్ రావుకు ఫోన్ ట్యాపింగ్ తో ప్రమేయమేంటని, ఎవరో ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఎలా నమోదు చేస్తారని నిలదీస్తోంది బీఆర్ఎస్. ఒకవేళ పోలీసులు ఎవరైనా టెలిఫోన్లను ఇంటర్సెప్ట్ చేసేటువంటి అధికారం ఉంటే అది దట్ ఈస్ బిట్వీన్ ద చీఫ్ మినిస్టర్ ఆర్ దట్ ఈస్ బిట్వీన్ ది హోమ్ మినిస్టర్ అండ్ ది ఐజీ ఇంటెలిజెన్స్ అండ్ ద డీజీపీ. కానీ సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి మీద కుట్రతో, కుతంత్రంతో రేవంత్ రెడ్డి ప్రేరేపించి ఒక కంప్లైంట్, ఒక అనామకుడితో కంప్లైంట్ ఇస్తే పంజగుట్ట పోలీసులు సిగ్గు ఎగ్గు లేకుండా హరీష్ రావు గారి పైన ఎఫ్ఐఆర్ దర్జ్ చేస్తారు, అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తారు. సూట్ కేసులు మీకు, అరెస్టులు మాకు, ఇక్కడ నీతి అని నిలదీస్తోంది బీఆర్ఎస్ అధినాయకత్వం. ప్రభుత్వ తప్పులపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, హామీలపై నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. ఇదెక్కడి పాలన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గురుకులాల్లో విద్యార్థుల అవస్థలను పరిశీలించినా, కూల్చుతున్న ఇళ్లకు అడ్డొచ్చినా, వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఫిర్యాదు చేసినా కేసులతో ఎదురుదాడి చేస్తారా అని సోషల్ మీడియా ద్వారా నిలదీశారు కేటీఆర్. అక్రమ కేసులతో ప్రభుత్వం వేధిస్తోందని, ప్రశ్నించే గొంతుల్ని అణచివేస్తోందని, ఇకపై ప్రతి కార్యకర్త ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని హెచ్చరిస్తోంది గులాబీ పార్టీ. పాడి కౌశిక్ రెడ్డి గారిని, జగదీష్ రెడ్డి గారిని, అదేవిధంగా హరీష్ రావు గారిని, వీళ్ళందరినీ కూడా, షంపీపూర్ రాజు గారిని, ఇంకెవరినైతే ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసిండ్రో వాళ్ళందరినీ అర్జెంటుగా రిలీజ్ చేయాలి. అదేవిధంగా బెయిలబుల్ కేసెస్లో మెజిస్ట్రేట్ల మీద ప్రొడ్యూస్ చేయడం మానుకోవాలి. మరి బీఆర్ఎస్ కార్యకర్తలు సతాయించడం మానుకోవాలి. అదేవిధంగా కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, ఇంకెందరో మంది నాయకుల మీద పెట్టిన కేసులన్నీ కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలి. గాంధీ భవన్లో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలి. కౌశిక్ రెడ్డి ఫైర్ బ్రాండిజం కారణంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మరోసారి మంటలు చెలరేగి ప్రభుత్వంపై ఆరోపణల తాకిడిని పెంచేసింది. నోటికొచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తామని చెప్పి నువ్వు అసలు కేసీఆర్ ఏజెంటా లేకపోతే హరీష్ రావు ఏజెంటా, కేటీఆర్ ఏజెంటా అనే విషయం పక్కన పెడితే నువ్వు ఎమ్మెల్యే అనే అంశాన్ని గమనించుకోకపోతే అది మంచి పద్ధతి కాదనే విషయాన్ని చెప్పాల్సిన అవసరం అయితే వచ్చింది. హైదరాబాద్లో తమ నేతల అరెస్టులకు నిరసనగా జిల్లాల్లో ఆందోళనకు దిగింది బీఆర్ఎస్. వరంగల్ నర్సంపేటలో రోడ్డెక్కి ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు కార్యకర్తలు. సీఎం దిష్టిబొమ్మ దహనానికి యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు.